మహా టీవీకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 56,64,000 రూపాయలకి ఒక కాంట్రాక్ట్‌ని ఇచ్చింది. దేనికోసం అంటే పబ్లిసిటీ వీడియోలను తయారు చేయడం కోసం. అందుకోసం ఈ నిధులు విడుదల చేస్తున్నట్టుగా 11వ తేదీ డేట్ తోటి ఒక జీవో కూడా రిలీజ్ అయింది. ఏమన్నారు అందులో? ప్రభుత్వ కార్యక్రమాలు అంటే స్వర్ణాంధ్ర విజన్, దీపం 2.0, ఉచిత ఇసుక పథకం ఇట్లాంటి కార్యక్రమాల ప్రచారం కోసం వీడియోలు తయారు చేయాలి, వాటిని జనంలోకి తీసుకెళ్ళాలి అని చెప్పి కాంట్రాక్ట్ని ఇచ్చారు. ఆల్రెడీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి రాష్ట్రానికి సంబంధించిన అధికారిక లైవ్ల ప్రసారం కోసం కూడా ఒక కాంట్రాక్ట్ని ఇచ్చారు అనేటువంటి విమర్శ ఉంది. సో ఆ రకంగా మీడియాకి ఇచ్చినటువంటి రెండవ కాంట్రాక్ట్ ఇది. అయితే ఇది మొదటిసారి జరగలేదు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్డీటీవీకి అదేవిధంగా టైమ్స్ ఆఫ్ ఇండియాకి కూడా ఈ రకమైన కాంట్రాక్ట్లు ఇచ్చారు. అదేంటి, ప్రభుత్వ పథకాలని పాపులరైజ్ చేయాలి, వాటి మీద వీడియోలో లేకపోతే ఇతర రూపాల్లోనో మెటీరియల్ తయారు చేసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఆ రకంగా ప్రభుత్వ ఇమేజ్ని పెంచాలి అనేది బేసికల్లీ. కాబట్టి ఇది కొత్త విషయం ఏమీ కాదు. అయితే మీడియాకి ఈ విధంగా కాంట్రాక్ట్లు ఇవ్వడం ద్వారా అధికారంలో ఉన్న ప్రభుత్వం తమ మీద విమర్శలు రాకుండా చూసుకుంటోంది అనే విమర్శ ఉంటుంది. ఇందులో ఉన్న మరొక అంశం ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి మీడియా అనేది అధికారంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ విధానాలని, పరిపాలనా వ్యవహారాలని విమర్శించాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వం నుంచి ఏదైనా కాంట్రాక్ట్ తీసుకుంటే ఆ విధంగా విమర్శించడానికి అవకాశం ఉండదు అనేది ఒక పాయింట్. ఎన్డీటీవీ, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పెద్ద పెద్ద మీడియా సంస్థలే ప్రభుత్వాల దగ్గర నుంచి ఈ రకంగా కాంట్రాక్టులు తీసుకున్నప్పుడు స్థానికంగా ఉండేటువంటి ఈ చిన్న చిన్న సంస్థలు తీసుకుంటే తప్పేంటి అనేది ఒక వాదన. చాలామంది ప్రభుత్వం దగ్గర నుంచే రకరకాల కాంట్రాక్టులు పొందుతూ ఉంటారు. మీడియా కూడా అదేవిధంగా పొందితే అందులో తప్పేంటి అనే వాదన కూడా ఉంది. ప్రభుత్వం తమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు తమకు అనుకూలంగా ఉండేటువంటి మీడియాకి, లేక ఆ ప్రచారాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలరు అనుకునేటువంటి మీడియా సంస్థలకి ఇవ్వడంలో తప్పేముంది అనేది ఈ వాదన. అయితే ఇందులో కామన్ పాయింట్ ఏమిటంటే, ఏ పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నా తమకి అనుకూలంగా ఉంటారు అనుకున్నటువంటి మీడియా సంస్థలకి లేకపోతే టీవీ ఛానళ్ళకి ఇటువంటి కాంట్రాక్టులు ఇవ్వడం అనేది పరిపాటిగా మారింది అనేది. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇదే విధంగా మీడియా సంస్థలకి ప్రభుత్వాలు కాంట్రాక్టులు ఇస్తున్నాయి. గతంలో డెమోక్రటిక్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఆ విధంగానే వాళ్ళు ఇచ్చారు కొన్ని న్యూస్ ఏజెన్సీలకి. కాబట్టి ఇది కొత్త విషయం ఏం కాదు. కానీ కాకపోతే ఒక్కసారి ప్రభుత్వం కోసం పనిచేస్తున్నప్పుడు ఇండిపెండెంట్ మీడియాగా కొనసాగడానికి అవకాశాలు ఉంటాయా అనేదే ప్రశ్న. ఉండకూడదు అనేది ఏమీ లేదు. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ తీసుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా కాంట్రాక్ట్ తీసుకున్నా కూడా మేము మాత్రం విమర్శ చేయాల్సి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి రాధాకృష్ణ గారు కూడా చెప్తుంటాడు. ఆయన రాస్తుంటాడు, ఆ పత్రికలో వస్తుంటాయి కూడా చాలా విమర్శలు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి మీడియాకి సాక్షికో మరొక దానికో ఇచ్చుకున్నప్పుడు ఇటు టీడీపీ వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తమకు అనుకూలం అనుకున్నటువంటి మీడియా సంస్థలకి ఇటువంటి కాంట్రాక్ట్లు ఇచ్చినప్పుడు సాక్షి వాళ్ళు లేక వైసీపీ వాళ్ళు విమర్శిస్తుంటారు. మధ్యలో జనం మాత్రం వీటన్నిటికీ ప్రేక్షకుల్లాగా మిగిలిపోతారు.